అరటిపండు అందరికీ సుపరిచితమైన పండు, ఆరోగ్యమైన పండు అని ప్రతి ఒక్కరికి తెలుసు. సాధారణంగా అరటిపండు తినేసి తొక్కను రోడ్ సైడ్ అక్కడా ఇక్కడా పడేయటం మనం గమనిస్తూనే ఉంటాం. అరటిపండు ఆరోగ్యానికి మంచిదని తెలుసు, మరి తొక్క కదేంటి? అరటి తొక్కలో కూడా వివిధ రకాల విటమిన్స్, విటమిన్ B6, B12 మరియు మినరల్స్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉన్నాయి. అరటి తొక్కను వివిధ రకాలుగా ఉపయోగించడానికి 9 కారణాలు తెలుసుకుందాం. 1. దంతాలు తెల్లగా మార్చుకోవడానికి. మీరు చదివింది కరెక్టే, ఎందుకంటే బనానా తొక్కను దంతాల మీద అప్లై చేసి రుద్ది శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మారిపోతాయి. హాస్పిటల్కు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. 2. పిలిపర్లను తగ్గిస్తుంది. అరటి తొక్కలో పిలిపర్లను తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి. కొత్తవి ఏర్పడకుండా నివారిస్తుంది. ఇది పిలిపర్ల నివారణకు సులభమైన చిట్కా. 3. కళ్ళ ఆరోగ్యానికి. కళ్ళ మీద యూవీ రేడియేషన్ నుండి, హానికరణ కిరణాల నుండి రక్షిస్తుంది. కాంట్రాక్ట్ ను కూడా నివారిస్తుంది. 4. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అరటి పండులో ఉండే సోలబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను, LDL లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. 5. పెయిన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. పెయిన్ తో బాధపడుతుంటే నొప్పి ఉన్న ప్రదేశంలో బనానా తొక్క అప్లై చేసి అలాగే వదిలేయాలి. వెజిటేబుల్ ఆయిల్ ను, పేస్ట్ ను అప్లై చేసి తొక్కను ఆ ప్రాంతంలో ఉంచితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. 6. కీటకాలు కుట్టినా ఉపశమనం కలుగుతుంది. కీటకాలు కుట్టినప్పుడు దురద, నొప్పి కలుగుతుంది. బనానా పీల్స్ నొప్పి, మంట, దురద నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. 7. మొటిమలను నివారిస్తుంది. ముఖంలో మొటిమలను నివారించుకోవాలంటే అరటి తొక్కను మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. 8. మూడ్ ను మెరుగుపరుస్తుంది. మూడ్ బాగోలేనప్పుడు అరటిపండు తినడం వల్ల అందులో ఉండే అమినో యాసిడ్స్ మంచి మూడ్ కు సంబంధించిన సెరోటిన్ అనే బ్రెయిన్ హార్మోన్ విడుదల చేస్తుంది. ఈ పండు మలబద్ధకంను కూడా నివారిస్తుంది. 9. ముడతలను నివారిస్తుంది. అరటి తొక్కలో ఉండే న్యూట్రిషన్స్, హైడ్రేటింగ్ ఏజెంట్ ముడతలను మాయం చేయడంలో సహాయపడుతుంది. ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. అరటిలో ఉండే ఆక్సిడైడ్స్, ముఖ్యంగా మాగాని వాటిలో ఉండేవి, ఎక్సలెంట్ యాంటీ ఏజెంట్ గా పనిచేస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.